మైక్రో బ్లాగింగ్ మెసేజ్ యాప్ వాట్సాప్కు రష్యా జలక్కిచ్చింది. లక్షల మంది వాడే ఈ యాప్ను మాస్కో బ్లాక్ చేసింది. ఆ దేశంలో ఇప్పుడు వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు రష్యన్లు వాట్సాప్ను యాక్సెస్ చేయలేరు. అయితే మెటా సంస్థ రష్యా చట్టాలను ఉల్లంఘించడమే అందుకు కారణమని మాస్కో వెల్లడించింది. వాట్సాప్కు మాతృ సంస్థ మెటా ఆధ్వర్యంలోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా నడుస్తున్నాయి. 2022లోనే ఈ రెండు ప్లాట్ఫామ్లను రష్యా నిషేధించింది. ఇప్పుడు ఆ జాబితాలోకి వాట్సాప్ను కూడా చేరిపోయింది. అయితే తాజాగా వాట్సాప్కు మాత్రమే కాదు, టెలిగ్రామ్ యాప్పై కూడా రష్యా కొరడా జల్పించింది. అసలు రష్యా ఎందుకు ఈ యాప్లను బ్లాక్ చేసింది? ఎలాంటి రష్యా చట్టాలను వాట్సాప్ ఉల్లంఘించింది? వాచ్ దిస్ స్టోరీ. రష్యా చట్టాలను వాట్సాప్ ఉల్లంఘించిందా? రష్యా చట్టాలపై మెటా మొండిగా వాదించిందా? ప్రజలపై పుతిన్ ప్రభుత్వం నిఘా పెడుతోందా? ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. ఇంటర్నెట్ సాయంతో టెక్స్ట్ మెసేజీలు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్ పంపుకోవడానికి, ఆడియో వీడియో కాల్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో వాట్సాప్ లేని మొబైల్ బహుశా ఉండదేమో. అయితే ఈ వాట్సాప్ కు తాజాగా రష్యా భారీ షాక్ ఇచ్చింది. ఈ మెసేజింగ్ యాప్ ను ఫిబ్రవరి 12న బ్లాక్ చేసింది. ఆ రోజు నిద్రలేచింది మొదలు చాలా మంది వాట్సాప్ ను చెక్ చేసుకున్న రష్యన్లకు అది ఓపెన్ కాలేదు. అది ఎందుకు పనిచేయలేదో వివరణ కూడా ఇవ్వలేదు. నిజానికి రష్యాలో అత్యధికంగా వాడే మెసేజింగ్ యాప్ల్లో వాట్సాప్ ఒకటి. ఇది పూర్తిగా నిలిచిపోయింది. లక్షల మంది వినియోగించే యాప్ యాక్సెస్ ను కట్ చేసినట్టు క్రెమ్లిన్ అదే రోజున ధృవీకరించింది. రష్యా చట్టాలను పాటించడంలో వాట్సాప్ విఫలమైందని, స్థానిక నిబంధనలు పాటించడానికి వాట్సాప్ మాతృ సంస్థ మెటా నిరాకరిస్తోందని మాస్కో ఆరోపించింది. రష్యా చట్టాల్లోని నిబంధనలు స్ఫూర్తిని అనుసరించడానికి మెటా కార్పొరేషన్ సుముఖంగా లేనందుకే యాప్ను బ్యాన్ చేసినట్టు క్రెమ్లిన్ స్పష్టం చేసింది. అసలు రష్యా చట్టాలు ఏం చెబుతున్నాయి? వాట్సాప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించింది? వాస్తవానికి యూజర్ల డేటాను రష్యాలోనే నిక్షిప్తం చేయాలని ఆ దేశ చట్టాలు చెబుతున్నాయి. అంతేకాదు కంపెనీలు అవసరమైతే భద్రతా సంస్థలకు సహకరించాలి. సో యూజర్ల డేటాను దేశంలోనే సురక్షితంగా నిక్షిప్తం చేసి భద్రతా సంస్థలకు సహకరించాలని రష్యా ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని మాస్కో తేల్చి చెబుతోంది. నిజానికి వాట్సాప్ బ్యాన్ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది ఏమాత్రం కాదు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి మెటా సంస్థతో రష్యాకు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటాను తీవ్రవాద, ఉగ్రవాద సంస్థగా రష్యా ముద్ర వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను అప్పట్లోనే మాస్కో నిషేధించింది. కానీ వాట్సాప్ను మాత్రం అప్పట్లో వదిలేసింది. రష్యాలో వాట్సాప్ కు 10 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. వాట్సాప్ ను బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఆ 10 కోట్ల మంది వినియోగదారులపై కోలుకోలేని దెబ్బ పడింది. రష్యా చేసిన యాప్ బ్యాన్ తో యూజర్ల గోప్యత, భద్రత దెబ్బతింటాయని మెటా సంస్థ హెచ్చరించింది. అయితే యాప్ ను బ్యాన్ చేస్తూ రష్యా నిర్ణయం తీసుకున్న టైమింగ్ చూస్తే అసలు కథ ఏమిటో స్పష్టంగా అర్థమైపోతుంది. కొన్ని నెలలుగా దేశీయ యాప్లను వాడాలని ప్రజలపై రష్యా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా ఇటీవల మ్యాక్స్ పేరుతో రష్యాలో కొత్త యాప్ వచ్చింది. ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహంతో నడుస్తున్న యాప్ మ్యాక్స్. దేశీయ యాప్ కు మారిపోండంటూ దేశవ్యాప్తంగా టీవీ ప్రకటనలు, బిల్ బోర్డులు వెల్లువెత్తాయి. మ్యాక్స్ అందరికీ అందుబాటులో ఉండే వేగంగా ఎదుగుతున్న జాతీయ మెసేజింగ్ యాప్ అని, పౌరులకు ఇదే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మ్యాక్స్ యాప్ కూడా వాట్సాప్ లాగే ఉంటుంది. అయితే దీనిపై విమర్శకులు మాత్రం మరోలా వాదిస్తున్నారు. వాట్సాప్ లో మాదిరిగా మ్యాక్స్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రాథమికంగా ఉండదంటున్నారు. ఆన్లైన్ సంభాషణలపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ సాధించడమే లక్ష్యమని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అయితే చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలను వాట్సాప్ మాత్రమే కాదు, మరో ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కూడా రష్యాలో ఆంక్షలను ఎదుర్కొంటోంది. అంటే ఇక్కడ మాస్కో ఇస్తున్న సందేశం క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మా నిబంధనల ప్రకారం నడుచుకోండి, లేదంటే దేశం విడిచి వెళ్లిపోవాలని తేల్చి చెబుతోంది. తాజాగా వాట్సాప్ బ్యాన్ తర్వాత రష్యా రాజధాని మాస్కో వీధుల్లో ప్రజల స్పందన మాత్రం భిన్నంగా ఉంది. కొందరు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన పౌరుల హక్కులను ఉల్లంఘించడమేనని మండిపడుతున్నారు. పౌరుల స్వేచ్ఛను ప్రభుత్వం అడ్డుకుంటోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం మార్పును అలవాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. నిజానికి రష్యాలో ప్రభుత్వాన్ని పౌరులు విమర్శించడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ దేశంలో కఠిన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే చాలా మంది ప్రభుత్వంపై విమర్శించడానికి సాహసించడం లేదు. చాలా మంది ఇప్పటికే మ్యాక్స్ యాప్ కు మారిపోతున్నారు.
నిబంధనలన్నాక పాటించాల్సిందేనని జాతీయవాదులు వాదిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించినప్పుడు అనవసరంగా చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండడమే మేలని స్పష్టం చేశారు. అయితే మరికొందరు మాత్రం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ద్వారా వాట్సాప్ను వాడుతామని చెబుతున్నారు. మరికొందరు ఎప్పుడైనా సరే మారక తప్పదని భావిస్తున్నారు. వాట్సాప్ బ్యాన్ ప్రభుత్వం మాత్రం ఇది కేవలం భద్రత, చట్టబద్ధతకు సంబంధించిన విషయమని చెబుతోంది. కానీ విమర్శకులు మాత్రం ఇది ప్రజల మీద నిఘా ఉంచడానికి, ప్రజలను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నంగా వాదిస్తున్నారు. నిజానికి చాలా సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల డేటాను ఎక్కడో అమెరికాలో ఉన్న సర్వర్లకు తరలిస్తున్నాయి. భారత్ వంటి దేశాలు కూడా ఎప్పటినుంచో డేటా తరలింపుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భారత్లోనే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ రైతుల ఆందోళనల విషయంలో ట్విట్టర్ నుంచి ఎక్స్గా పేరు మార్చుకున్న మైక్రో బ్లాగింగ్ సంస్థకు భారత్కు మధ్య వివాదం నడిచింది. కొన్ని పోస్టులు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, ఆ పోస్టులను తొలగించాలని నాటి ట్విట్టర్ని ఢిల్లీ ఆదేశించింది. సుమారు 250 నుంచి 1100కు పైగా ఖాతాలను ట్విట్టర్ సంస్థ డిలీట్ చేసింది. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే వాటిని ట్విట్టర్ పునరుద్ధరించింది. అప్పట్లో ట్విట్టర్ మొండి వైఖరిపై కేంద్ర IT మంత్రిత్వ శాఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే IT చట్టం సెక్షన్ 69A ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ వార్నింగ్ ఇచ్చింది. చట్టాలను పాటించకపోతే ట్విట్టర్ అధికారులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వివాదం ముదిరిన క్రమంలో ఢిల్లీ పోలీసులు గుర్గాంలోని ట్విట్టర్ కార్యాలయాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ వివాదం నేపథ్యంలోనే భారత్ 2021లో కొత్త IT నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కార అధికారుల్ని నియమించడం తప్పనిసరైంది. సో చట్టాలను పాటించకపోతే మాత్రం ఏ దేశంలో అయినా సామాజిక మాధ్యమాలకు చుక్కెదురు తప్పదు.